ఈరోజు వర్తమానం ఏమనగా నీవే మాకు తండ్రివి. అమ్మా ఏమిటమ్మా వర్తమానము? నీవే మాకు తండ్రివి. హల్లెలూయా. మంచిదండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని తీసి చదువుదాము. యెషయా గ్రంథము 64 8వ అధ్యాయం వచనము. 64 అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా? హల్లెలూయా. ఇక్కడ చూస్తే యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యేసు ప్రభు దేవాది దేవుడు పరమ తండ్రి ఆయన మరి సందర్భం బట్టి కూడా మాట్లాడుతున్నాడు. మీరు గొర్రెలు, నేను కాపర్ని అని మాట్లాడుతున్నాను. నేను పెళ్లి కుమారుడను, మీరు పెళ్లి కుమార్తె సంఘం. ఆమేన్. హల్లెలూయా. నేను పునాది, అమ్మా మీరు కట్టడం. హల్లెలూయా. పునాది మీద అమ్మా రాయి కడతారు. మా పునాది తవ్వకుండా రాయి కానీ ఏది కానీ వేయదు. అర్థమవుతుందండి? అలాగనే ప్రభు నేను పునాదిని, మీరు రాయి అని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని పెట్టారా? మరొక మాటలు కూడా నేను కుమ్మరి, మీరు మట్టివారు, మీరు మన్ను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉండాలంటే మరి సంఘములో సజీవమైన రాళ్ళలాగా ఉండాలి. చచ్చిన రాళ్ళలాగా ఉండకూడదు. చచ్చిన రాయి పాట పాడదు, అమ్మ చప్పలు కొట్టదు. చచ్చిన రాయికి అమ్మ చలనం ఉండదు. అంటే దేవాది దేవుడు సంఘంలో విశ్వాసులను ఎలా చూస్తున్నాడంటే సజీవమైన మీరు రాళ్ళ వల్లే ఉండండి అని దేవుని వాక్యము రాయబడి ఉంది. ఎలా ఉండాలమ్మా? చచ్చిన రాయి పాట పాడదు, అమ్మా చచ్చిన రాయి చప్పలు కొట్టదు, చచ్చిన రాయి హల్లెలూయా చెప్పదు, స్తోత్రాలు చెప్పదు. మీరు చచ్చిన రాయా, అమ్మా సజీవమైన రాయా? సజీవమైన రాళ్ళలాగా మనమందరము దేవుని స్తుతించుదాము గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా మరొకసారి దేవుని నామాన్ని గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనము మన ప్రియ తండ్రి అని పిలుచుడగా మన హృదయము అమ్మా ఉప్పొంగుచున్నది. మనము ప్రభును ప్రియ తండ్రిగా, ఆ పరమ తండ్రిని మనము తండ్రిగా పిలుచున్నప్పుడు మన హృదయము అమ్మా ఉప్పొంగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా నిన్ను పిలిస్తే, మంచి ఒక పేరు పెట్టి పిలిస్తే, అమ్మగారు నీ పేరేంటిదో పాపమ్మ, పాప అనుకుందాం. ఈ పాపకు బదులు పాపమ్మ గారు అంటే ఎలా ఉంటుంది? అమ్మా పాప అంటే పాపమ్మ గారు అంటే ఎంతో అమ్మా ఎంతో ఉదయంలో ఉప్పొంగుచుంటుంది. అలాగనే మనము పరమ తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఆయన తన ఉదయంలో అమ్మా ఉప్పొంగుచున్నది. ఆమేన్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవాది దేవుడు మనల్ని ఎలా చేశాడంటే ఆయన కుమారులుగా చేసి ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆ నామాన్ని అంగీకరిస్తారో వారట దేవుని పిల్లలుగా ఉంటారట. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి చాలా కలవరము పడుతుంది, భయపడుతుంది, వేదన పడుతుంది, తప్పిపోతుంది. తన ఆలోచనలు బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి తప్పింపు చెందుతున్నప్పుడు దేవాది దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. నీ సొంత ఆలోచనతో, నీ సొంత మరి పనులతో నువ్వు భారం పెట్టుకుంటున్నావు సహోదరి, నువ్వు భయపడకము అని ఆ సహోదరిని బలపరిచాడు. ఆ వ్యక్తిని కూడా బలపరిచాడు. ఏంటి అంటే మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము
5వ వచనాన్ని తీసి చదవండి అమ్మా. సామెతలు 3:5. నీవు మా సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి అమ్మా. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, నీ సొంత బుద్ధితో కానీ, నీ సొంత ఆలోచనతో కానీ, నీ సొంత మార్గంతో కానీ నువ్వు నడుచుకునక దేవుని మార్గమున, దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడుచుకోమంటున్నాడు. ఆమేన్. నువ్వు కలవరత చెందకు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కొంతమంది తమ ఆలోచన బట్టి, కొంతమంది సొంత ఆలోచనలో వెళ్ళి వారు కొంత విషయంలో ఫెయిల్ కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కలత చెందకు, భయపడకము, కలవరం చెందకు, నువ్వు చిన్న బిడ్డ వలె నాయందు విశ్వాసం ఉంచుము, నీ మార్గము నేను సరళం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్న బిడ్డ వలె, పసి బిడ్డ వలె, ఆమేన్, నువ్వు పసిబిడ్డ వలె దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ పరమతాన్ని నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లి దగ్గర పాప పడుకుంటుంది. అమ్మా ఆ లైట్ ఆపేస్తాం. అమ్మా లైట్ ఆపేసి ఆ చిన్న లైట్ పెట్టేస్తాం. ఈ చిన్న లైట్ వేసినప్పుడు ఆ చిన్న పాప భయపడుతుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ తల్లి ఒడిలోకి వస్తుందో, ఆ తల్లి దగ్గర ఇలా చేతులు పెట్టుకొని పట్టుకుంటుందో, వెంటనే ఆ భయము వెళ్ళిపోతుంది. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆ ప్రకారమే నీవు యేసు దగ్గరికి ఒక చిన్న పిల్లలాగా ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో, నువ్వు భయపడకము, నువ్వు దిగులు పడకము, నేను బలపరుచువాడు నేనే, నిన్ను ఆదుకున్నవాడు నేనే, నా దక్షిణ హస్తము, నా నీతి అను హస్తము నిన్ను బలపరుస్తుంది, నేను ధైర్యపరుస్తుంది. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మనకు పరలోకపు తండ్రిగా ఉన్నాడండి. ఒక అనాథ సహోదరి దేవునికి ఉత్తరం రాసిందట. ఏంటి ఆ ఉత్తరము? నేను అనాథగా ఉన్నానయ్యా, నన్ను ఆదుకో అయ్యా అని ఉత్తరం రాసిందట. అన్ని వేళలో నన్ను ఆదుకో ప్రభా, నా తండ్రి లేడు, నా తండ్రి చనిపోయాడని ఒక ఉత్తరం రాసిందట. ఆ ఉత్తరం ఎలా రాసిందంటే, నా పేరు సలోమి, సన్నా పరలోకపు తండ్రి. నా పేరు సలోమి, సన్నాపు పరలోకపు తండ్రి, వాయ ఆకాశ మండలం. ఆమేన్. ఫోన్ నంబరు ఇర్మియా గ్రంథము 333. దేవుని నంబర్ ఎంతమ్మా? ఇర్మియా గ్రంథము 333వ అధ్యాయము 3వ వచనము. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, తీయని విడమైన సంగతులను నీకు బయలుపరచుదను, రహస్యము దాచిన ఇదిగో నీకు అన్ని చూపెడతాను, నీవు నాకు మొరపెట్టుము, ఉత్తరము అనగానే 333వ నంబర్ అండి మన దేవుని నంబరు. వాయా ఆకాశ మండలము, అమ్మా దేశము పరలోక రాజ్యం. ఆమె పిన్ కోడ్ నంబరు 66. ఏంటి 66 అంటే 66 గ్రంథాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ ఉత్తరము ఎక్కడికి పోయిందంటే దేవాది దగ్గరికి వెళ్ళిందండి. ఆమేన్. మనం అనాథులము కావండి, దిక్కులేని వారము కాదు. నువ్వు తండ్రిని కోల్పోయావా, భర్తను కోల్పోయావా, ఆయన తండ్రి లేని వారికి నేను తండ్రిగాను ఉంటానని చెబుతున్నాను. ఆమేన్. విధవరాళ్ళ పట్ల నేను న్యాయము తీస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాను.
ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. లోకానుసారమైన తల్లిదండ్రులు విడుస్తారేమో కానీ స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, ఎడబాయనని ఆయన పరమ తండ్రిగా నీతో ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు సహోదరి సహోదరుడా. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు పరమ తండ్రిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, సృష్టిలో అమ్మా సృష్టి అంతటిలో దేవునికి నచ్చింది ఒకేనండి, కమనీయమైన అమ్మట. అమ్మ కన్నా కమనీయమైన అమ్మట. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చడానికి ఆయన ఎలా ఉన్నాడంటే ఒక తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యేసు ప్రభుకు తల్లి ఆదరణ నచ్చిందని, అమ్మ ఆదరణ నచ్చింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకరి తల్లి వలె నేను ఆదరిస్తాను. ఆమేన్. అంటే తల్లి వలె అంటే దేవుడు కూడా అమ్మ ఆదరణ ఎలా ఉంటుందో నేను కూడా ఆదరణ తీసుకొని ఆ ఆదరణ ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాను, బలపరుస్తాను, ధైర్యపరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. ఆమేన్. ఆయన తండ్రిగా జాలిపడే దేవుడట. ఆమేన్. ఆయన తండ్రి లేని వారికి ఆయన ఒక తండ్రి ఎలా చూస్తాడో, ఒక తండ్రి ఎలా తన కుటుంబాన్ని పోషిస్తాడో, ఆ తండ్రి ఎలా బాధ్యత గల చేస్తాడో, ఆ పరమ తండ్రి కూడా మన కుటుంబంలో కూడా బాధ్యత గల దేవుడుగా మనకు ఉన్నాడండి. మరొకసారి గట్టిగా చెప్పండి కొట్టేటమ్మా. ఆ కన్న తండ్రి ఒకవేళ చిరిగిపోయిన వస్త్రాలు చూస్తే అమ్మ జాలి పడతాడు. మన పరమ తండ్రి అలాగే జాలి పడతాడు. నువ్వు ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉంటే ఆ కన్న తండ్రి ఈ లోకానుసారమైన తండ్రి జాలి పడినట్టుగా మన పరమ తండ్రి మన మీద జాలి పడతాడు. ఒకవేళ నువ్వు ఆర్థిక పరిస్థితుల, ఒకవేళ బాధల, కష్టాల, ఇబ్బందుల, ఇదిగో అవన్నీ నువ్వు భరిస్తున్నప్పుడు ఇదిగో ఆ పరమ తండ్రి నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము పరలోకపు తండ్రిని అప్పుపూర్వకంగా అడుగుతున్నామండి. ఆమేన్. మనకు పరలోకపు తండ్రి అని యేసు ప్రభు కూడా ప్రార్థించమన్నాడు. మీ పరలోకపు తండ్రిని మీరు అడగండి, మీ అక్కర్లు తీర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మనకు పరమ తండ్రి దగ్గర ఇదిగో పొందుకున్నంతగా మనకు విశ్వాసం ఉండాలండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలండి? భార్య భర్తలు ఎలా ఉండాలమ్మా? నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. శ్రీమతి యెహోషువ భార్య అంటుందండి. యెహోషువతో ఆమె సహకారిగా ఉందండి. నిలబడుతుందా? కొంతమంది భార్యలు వస్తే భర్తలు రారండి, భర్తలతో భార్యలు రారండి, కూతురు వస్తే తల్లు రారు, తల్లు వస్తే కూతురు రారు, కొడుకు వస్తే తల్లులు రారు. కానీ ఈ యెహోషువ మాత్రము నేను నా కుటుంబము యెహోవాను సేవించదము అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే తన భార్య ఇదిగో శ్రీమతి యెహోషువ భార్య కూడా ఆ యెహోషువకు సహకారిగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనము ఆకాశ నక్షత్రములు, సూర్య చంద్రులను చూసినప్పుడు మనకి ఏమి కలుగుతుందమ్మా? అక్కడ అమ్మా ఒక కుటుంబం ఉంది. అమ్మా ఆకాశ నక్షత్రములు, అమ్మా సూర్య చంద్రులు, నక్షత్రము గల ఒక కుటుంబం ఉంది. సూర్యుడు తండ్రి అంటారు, అమ్మా చంద్రుడు భార్య అంటారు, నక్షత్రములు అమ్మా పిల్లలు అంటారు. ఆమె అంటే దేవుడు రాసి పెట్టాడండి. ఆమె సూర్యుడు అంటే తండ్రి, మా చంద్రుడు అంటే తల్లి. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు. అలాగే కుటుంబ యజమానుడు కూడా ఉదయం లేచి అమ్మ వారి కొరకు ప్రార్థన చేయాలి. యోబు ఉదయం లేచి వారి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, కుటుంబం కొరకు ఆయన బలి అర్పించేశాడు. ఆదర్శవంతుడుగా ఉన్నాడు యోబు తండ్రి యోబు. ఆమేన్. అంటే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ వేడిమి చేత కొన్ని మొక్కలు, కొన్ని ప్రకృతిలో అవి జీవింపజేస్తాయి. ఎండ వేడికి కొన్ని జీవింపజేస్తాయి. ఆమేన్. అంటే ఇదిగో ఒక సూర్యులాగా భర్త ఆయన కష్టపడి ఇదిగో ఆయన శ్రమ వచ్చి కుటుంబాన్ని పోషించాలి. వినబడుతుందా?
హల్లెలూయా. అలాగే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఆ సూర్యుడు కూడా వేడిమి చేత, గద్దింపుల చేత, మాటల చేత కుటుంబాన్ని అప్పుడప్పుడు గద్దిస్తున్నప్పుడు అమ్మా ఈ చంద్రుడు అనగా భార్య ఏం చేయాలి? చల్లదనం ఇవ్వాలి అమ్మా, ప్రేమతో అమ్మా, ఆప్యాయతతో అమ్మా, అలా గద్దింపులు కాక ప్రేమతో వారిని కుటుంబాన్ని నడిపించాలి. వినబడుతుందా? హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇలా సూర్య చంద్ర ఆకాశ నక్షత్రములు మన ప్రభు కలగజేశాడు కనుక అవి ఎంత మరి దేవుని సృష్టిని ఇదిగో ప్రజలకు తెలియజేస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క స్త్రీ తన భర్తకు లోబడాలి. ప్రతి ఒక్క పురుషుడు తన భార్యను సొంత శరీరం వలె తాను ప్రేమించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ లేనివాడు నా వాడు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి యేసేపు కూడా ఇదిగో నాకు ఒక కల కన్నాను, సూర్య చంద్ర నక్షత్రములు నాకు సాగిలపడ్డాయి అని చెప్పగానే తన సహోదరులు ఏమన్నారంటే, నేను నా తల్లియు మేమందరం నీకు సాగిలపడాలా అని యేసేపు మీద కోపడ్డారంట. వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కుటుంబంలో సమాధానంగా ఉండాలి కానీ ఒక కుటుంబంలో అమ్మ వేరువేరుగా ఉండకూడదు. ఇదిగో ఆ సూర్యుని వేడికే ఇదిగో మన చంద్రుడు అలా ప్రకాశిస్తాడండి. ఆమేన్. ఇదిగో చంద్రుడుగా తాను ప్రకాశించుకోడు కానీ సూర్యుని వేడికి చంద్రుడు ప్రకాశిస్తాడు కాబట్టి అది సూర్యుని వెలుగు తన ఇంట్లో ఉండాలి. అంటే భక్తుకు లోబడాలి, భక్తును గౌరవించాలి, భక్తును అమ్మ ప్రేమించాలి. ఆమేన్. చల్లదనముతో ఇదిగో అలా వారిని పెంచాలి కానీ గద్దింపుతో కానీ అలా పెంచకూడదు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఆకాశ నక్షత్రాలు మనకు ఒక పాఠాన్ని చూపెడుతున్నాయి, ఒక సూచన చూపెడుతున్నాయి. అది ఎంత ప్రశాంతంగా ఉంటాయి. ఏ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దగ్గర అమర్చేసి వేశాడు. ఆమె ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమాణం ఉందండి. ఇదిగో శాస్త్రవేత్తలు కనుక్కోవాలంటే ఇదిగో శాటిలైట్స్ ద్వారా, నక్షత్రం ద్వారానే ప్రపంచ దేశాలను కనుక్కుంటారండి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఒక ఇంట్లో గొప్పవారు నేను తక్కువవారు అనకూడదు కానీ ఒక్క మాటకు లోబడి ఆ కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి స్త్రీ ఎక్కువగా మరి ఎంత జ్ఞానము కలిగి ఉండాలంటే చాలా జ్ఞానము కలిగి ఉండాలి. స్త్రీకి దేవుడిచ్చిన ఆ జ్ఞానము ఇదిగో కుటుంబాన్ని నడిపించే రీతిగా ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునే రీతిగా ఉండాలి. చంద్రుడు ఎలా ప్రశాంతంగా ఉంటాడో, చల్లదనంగా ఉంటాడో, చల్లని మాటలతో పిల్లలను ఇదిగో మరి అలా నడిపించాలి కానీ వారిని బాధ పెట్టకూడదండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అమ్మా, పిల్లలను గాయపరచకూడదు. పిల్లలను ఇదిగో నువ్వు చదువు రాని వాడవు, దొంగవాడవు, మంచివాడవు కాదు, చెడ్డవాడవు కాదని పిల్లలను అమ్మా మనము దేశించకూడదు. ఒకసారి గట్టిగా చెప్పాలి ఉండండి అమ్మా. హల్లెలూయా. ఈ లైట్ కనుక్కున్న వ్యక్తి అమ్మా థామస్ గారండి. లైట్ కనుక్కున్నది ఎడిసన్ థామస్ కదా. అయితే వినండి, అతడు స్కూల్లో ఇది కనుక్కోక ముందు అతడు అంతా ఎలాంటి వాడంటే అల్లరివాడు, చదువురాని వ్యక్తి, అందరికీ ఒక భారంగా ఉండే వ్యక్తి. అతడు ఏమాత్రము చదువుకునే వ్యక్తిగా ఆ స్కూల్లో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇలా దొంగతనాలు చేస్తూ చదువు రాక అల్లరితో గొడవలు, రోజు స్కూల్లో ఆ గొడవలు పెట్టుకుంటే ఆ హెడ్ మాస్టర్ చూసి ఒక లెటర్ రాశాడు. వినబడుతుందా? ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ రాసి, బాబు ఈ లెటర్ నువ్వు చదవకురా, మీ అమ్మకి ఇచ్చి అని ఆ అమ్మకు ఇవ్వమని చెప్పాడు. వెంటనే ఆ థామస్ ఎడిసన్ గారు వెంటనే వచ్చి, అమ్మా మాస్టర్ గారు ఇదిగో ఒక ఉత్తరం ఇచ్చేశాడు, అది చదవమ్మా, నన్ను చదవకన్నాడు అనగానే ఆ లెటర్ విప్పి చదివితే ఏమని ఉందంటే, అమ్మా వీడు వేస్ట్ అమ్మా,
వీటికి స్కూల్ పంపకండి అమ్మా, దీని వలన చాలా మంది ఇదిగో పాడైపోతున్నారమ్మా, వద్దమ్మా, శుద్ధమొద్దమ్మా, ఏదానికి పనికిరాని వ్యక్తమ్మా, ఇతనికి చదువు అబ్బుతలేదమ్మా, ఇతను చదువుకోలేదమ్మా, ఇతని స్కూల్ మానిపియమ్మా అని ఇదిగో ఆ హెడ్ మాస్టర్ ఆ ఉత్తరం రాశాడు. ప్రజలా ఆమేన్. చదివి వెంటనే మనిషి చేతిలో పెట్టుకోండి తల్లి. అమ్మా ఏం రాస్తాడమ్మా, ఏం రాస్తాడంటే, అరే నువ్వు బాగా చదువుతావట, నువ్వు మంచివాడువట, స్కూల్లో అందరికంటే నువ్వు ఎక్కువగా శ్రద్ధగా కూర్చుంటావట, నువ్వు మంచి వ్యక్తివట, నిన్ను అంతగా మెచ్చుకొని ఈ లెటర్ నాకు ఇచ్చారా అని ఆ తల్లి అతనికి చెప్పడం జరిగిందండి. మా ఇంటున్నారమ్మా, పిల్లలు మా సెల్ బంద్ చేయండి అమ్మా, మా వింటున్నారా? ఈ తల్లి జబ్బు చేసి ఒకసారి ఆ జబ్బు చేసిన ఆ తల్లి ఒకసారి చనిపోయింది. బిడ్డ చనిపోయిందమ్మా. ఆ ఉత్తరము బైబిల్ గ్రంథంలో దాచిపెట్టిందండి. మా అమ్మగారు చనిపోయారు కదా, ఆమె జ్ఞాపకాలు ఆ పెట్టెలో ఉన్నాయే. మా అమ్మగారు చనిపోయారు, ఆ జ్ఞాపకాలు ఏమేమి ఉన్నాయో, ఏమేమి రాసి ఏమేమి దాచుకుందో అని ఆ పెట్టెను తీసివేయగా బైబిల్ గ్రంథంలో తీసి చదవగా ఇదిగో ఆ ఉత్తరం దొరికిందండి. ఆమేన్. ఆ ఉత్తరం దొరికి చదువుతున్నాడు. ఇదిగో ఇదిగో నీ కుమారుడు మంచివాడు కాదమ్మా, చెడ్డవాడమ్మా, ఇదిగో అతను చదువు అవ్వడం లేదమ్మా, అతనికి స్కూల్ మానిపియమ్మా అని ఆమె అలా చెప్పగా నా కుమారుడు మంచివాడని గొప్పవాడని నన్ను ప్రోత్సహించిన నా తల్లి నిజంగా ఎంత ధన్యురాలు నా తల్లి అని ఆ గుండె మీద పెట్టుకొని ఆయన ఎడిసన్ గారు, థామస్ గారు కన్నీరు కార్చాడు. దేవుడు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. అప్పటి నుండి అతనికి ఒక పట్టుదల వచ్చింది. అతనికి ఒకటి దొరికింది. నా అమ్మ ఆశ నెరవేర్చుతాను, నా అమ్మ నా కొరకు ఎంత ఇదిగో ఆ తప్పు చేసిన నా తప్పును ఒప్పుకోగా, తప్పు 10 మందికి చెప్పగా నన్ను ఎంత ప్రోత్సహించిందని అతను కష్టపడి ఇదిగో ఈ లైట్ ను కనుక్కున్నాడు. దేవుడు బిడ్డారా, ఈ లైట్ లో ఇదిగో మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వెలుగులో నడుస్తున్నామంటే అది ఎవరు కాదు, ఎడిసన్ థామస్ గారు లైట్ ను కనుక్కున్నాడండి. ప్రైజ్ లార్డ్. అంటే చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మన దేవాది దేవుడు నిజంగా ఎలాంటి వాడంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు అండి. నువ్వు భక్తులు కూలిపోయావా, నువ్వు కుమారుని కోల్పోయావా, నువ్వు భార్యను కోల్పోయావా, ఏది కోల్పోయావు? నీకు ఆయన భక్తుగా రాబోతున్నాడు, కుమారుడిగా రాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. తండ్రి లేని వారికి, విధవరాల పట్ల న్యాయవంతుడనై నేను ఉండబోతున్నాను. తండ్రి స్థానంలో ఇదిగో నేను ఉండబోతున్నాను. ఆ లోకానుసారమైన తండ్రి ఏం చేశాడో నేను అంతకంటే ఎక్కువగా చేస్తానని ఆ పర్వతాన్ని ఈ మధ్యాహ్న కాల సభలో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. తండ్రి లేని వారికి నేను తండ్రిగా నేను ఉండబోతున్నానని ఆ పర్వతాన్ని మనకు ఇదిగో అభయం ఇస్తున్నాడండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం అండి. యోహాను సువార్త 17వ వచనం. యేసు నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కూడా నా తండ్రి మీ తండ్రి అని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఒక భిక్షగాని వలె, ఒక అనాథ వలె నువ్వు అడగక హక్కుపూర్వకంగా నా తండ్రి అని నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఆయన పలికే దేవుడు అండి. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? హల్లెలూయా.
అమెరికా వైట్ హౌస్ లో అబ్రహం లింకన్ కుమారుడు తిరుగుచుండగా ఎవరైనా కావలి వారు అతన్ని అడ్డగించగలరా? ఏమండి, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారి కుమారుని వైట్ హౌస్ లో తిరుగుచుండగా ఎవరైనా అడ్డగించగల ఎవరు లేరు. ఎందుకంటే ఆయన తన కుమారుడు కనుక హక్కు ఉంది, అధికారం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఆ పరలోకపు తండ్రి అనే అధికారము మనము కలిగిన వారుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, మన పరమ తండ్రి అయిన మనకు ఇదిగో ఎలాంటి ఆత్మని ఇచ్చాడంటే దాస్యపు ఆత్మని ఇచ్చాడు, కానీ ఇదిగో మరి దత్తపుత్ర ఆత్మని ఇచ్చాడు, కానీ ఇదిగో దాస్యపు ఆత్మని ఇవ్వలేదని దేవుని వాక్యము రాయబడి ఉందండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామండి. రోమా పత్రిక ఏలనగా మీరు భయపడకు. చదువు. ఆమేన్. గట్టిగా మరొకసారి చెప్పగలుగుతామా? హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉన్నామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టు వారిగా ఉన్నాము. ఆమేన్. ఎవరైతే దేవుని నామాన్ని అంగీకరిస్తారో దేవుని పిల్లలవుతారట. ఆమేన్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన మనకు తల్లి లేకున్నా మనకు తండ్రిగా నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. ఈ లోకానుసారమైన తల్లులు ఇదిగో మరి చనిపోయినను ఆయనట ఇదిగో నిన్ను విడువడు, ఎడపాయడు, యుగ సమస్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను అన్ని వేళలా నీకు సహాయం చేస్తానని ఆ పరలోకపు తండ్రి నిన్ను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, శిష్యులు కూడా ఒకసారి బాధపడ్డారండి. అయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదిగో మా పరిస్థితి ఏంటి, మాకు అలా ఎలా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని కలవరం చెందినప్పుడు దేవాది దేవుడు, మీరు అనాథలు కాదు, మీరు దిక్కులేని వారు కాదు, మీరు తృణమైన వారు కాదు, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయనని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల శ్రమలో నిన్ను బలపరుస్తున్నాడు సహోదరుడా. హల్లెలూయా. అలాగనే ఆదికాండం చూడటమా, 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాము. ఆదికాండము 5 ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, ఈ వాక్యము మీకు అర్థమైందండి అమ్మా? ఈ 5వ అధ్యాయంలో మరొకసారి చదవండి. 29వ అధ్యాయము. నేను చదువుతున్నానండి. లేమాను నోహోను కనిన తర్వాత 190 ఏళ్ళు బతికి కుమార్తెలు కనెను. లేమేకు దినములన్నీ 770 ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందెను. నోహు
2500 ఏళ్ళలో గలవాడై షేమును కనెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నోవాహు ఇదిగో పుట్టినప్పుడట తన తండ్రి ఏమనుకున్నాడంటే, ఇతడు కష్టార్థంలో నన్ను ఆదుకుంటాడు, పనిలో నన్ను ఆదుకుంటాడని అతనికి నెమ్మది అనే పేరు పెట్టి నోవాహు పేరు పెట్టడం జరిగిందండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఎదురు చూశాడు. నోవాహు వలన నాకు కష్టము ఇదిగో మరి వెళ్ళిపోతుంది, పని భారమంతా తొలగిపోతుందని, నెమ్మది నాకు కలుగుతుందని, నోవాహు అనే పేరుకు నెమ్మది గలవాడని నామకరణం చేసినప్పుడు ఆ తండ్రి ఇదిగో మరి ఎంతో మరి సమాధానంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా వినబడుతుందండి? గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక నోవాహు కష్టార్థంలోనే ఇదిగో మరి పనిలోనే చూసుకుంటే, మన దేవాది దేవుడు మన పర్వతాన్ని వేరే వేరే సందర్భంలో మనకున్న కష్టాలను చూస్తున్నాడు, మనకున్న బాధలు చూస్తున్నాడు, మనకున్న వ్యాధిని చూస్తున్నాడు, మనకున్న కుంగుదల చూస్తున్నాడు. ఒక నోవాహు రెండు విషయంలో చూస్తే దేవాది దేవుడు వేరే వేరే సందర్భంలో నీ పరిస్థితిని చూస్తున్నాడు. నిన్ను ఆయన అన్ని విషయంలో నడిపించబోతున్నాడు. ఇదిగో సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, అప్పు సమస్య, ఇంకా వ్యాధి సమస్య, గొడవల సమస్య, వేదన, కలవరము, ఇబ్బందితో వచ్చావా, నా దేవుడు వేరే వేరే సందర్భంలో నిన్ను ఆయన నీకు నెమ్మది ఇవ్వగల దేవుడు. ఆ పర్వతాన్ని నోవాహు కంటే గొప్పవాడు కాదా? గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. నోవాహు కంటే అతను కన్నప్పుడు నెమ్మది నాకు వస్తుంది, కష్టార్థము నా పని ఎంత భారము తొలగిపోతుందని అతను నెమ్మది కలిగి ఉన్నాడే. మన పర్వతాన్ని మనకున్నాడు, మనకు అన్ని చేస్తాడు, ఆయన అన్ని సమాధానంగా చేస్తాడని నువ్వు నెమ్మది కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన మీద భారం వేసి ఉండాలి. నీవు ఆయన వైపు చూడాలి. విశ్వాసం అనే కర్తైన యేసు వైపు నీవు పరిగెత్తుకొని ఆయన వైపు చూస్తూ నీకున్న పళ్ళ భారం అంతా ఆయన మీద వేయండి, ఆయన నీ భారాన్ని తగ్గిస్తాడు. ఆమేన్. ఏ భారంతో వచ్చావో సహోదరి, ఆమేన్, అది కష్టమైన, ఇష్టమైన, బాధైనా, అది ఎలాంటిదైనా నీ భారాన్ని ఆయన తొలగిస్తాడని ఈ మధ్యాహ్న కాల సభలో నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారండి? హల్లెలూయా. అమ్మా, ఒక సహోదరి అమ్మాయి తండ్రితో గొడవ పెట్టుకొని, అమ్మా తండ్రికి చేయకుండా వరంగల్లో ఉన్న డిగ్రీలో చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉంది. ఏదో మందలిచ్చాడు తండ్రి. అలా 1 మంత్ దాకా మరి ఆ కూతురు రాలేదు. తండ్రి ఫోన్ చేద్దామంటే ఫోన్ నంబర్ లేదు, ఏది లేదు. అలా ఒక 2 వారాలు గడిచిపోయాయి. కానీ ఆ సహోదరి స్నేహితురాలు ఇంట్లో ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉండలేకపోతుంది, సమాధానంగా ఉండలేకపోతుంది, నెమ్మదిగా ఉండలేకపోతుంది. వెంటనే నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా తండ్రిని చూడాలి, తండ్రి నన్ను క్షమిస్తావా, నన్ను అయ్యా ఒకసారి నన్ను క్షమిస్తావా అని ఆమె తనలో తాను కుంగిపోతుంది, తనలో తాను బాధపడుతుంది. ఆమె వెంటనే నేను వస్తున్నాను తండ్రి అని ఒక వారం రోజుల ముందు ఒక ఉత్తరం రాసి ఒకవేళ నేను ఫలానా రోజు వస్తున్నాను, 22 తారీఖు వస్తున్నాను డాడీ, మనది జనగం కదా, రైల్వే స్టేషన్ లో కూర్చుంటే మన ఇల్లు కనబడుతుంది కదా, మన ఇంటి దగ్గర ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది కదా, ఆ చింత చెట్టుకు నువ్వు ఒక స్టార్ కట్టాలి, స్టార్ కడితే నన్ను క్షమించినట్టు, రారమ్మ నాకు పిలిచినట్టు. ఆమె అలా ఉత్తరం రాసింది. ఆమె ట్రైన్లో వస్తుంది. దేవుని బిడ్డలారా, ట్రైన్లో వస్తుంటే ఆ ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది, కానీ ఆమెలో ఉన్న బాధ, వేదన, ఆమె ముఖమంతా చెమటలు పట్టేస్తున్నాయి. నాన్న క్షమిస్తాడా, నాన్న నన్ను దగ్గర రానిస్తాడా, ఆ స్టార్ కడతాడా? ఆమె దిగులు, టెన్షన్ తో ఆమె చున్నీలా కూర్చుకుంటూ అలా సీట్ మీద కూర్చుంది. వెంటనే ఒక ముసలి చాలా ఓల్డ్ మనిషి కూర్చున్నాడు. ఏంటమ్మా నేను గమనిస్తున్నాను, అప్పటి నుండి ఏదో టెన్షన్ పడుతున్నావు, ఆ చెమటలు పడుతున్నాయి, ఏదో కలవరం పడుతుంది, ఏమైనా పోగొట్టుకున్నావా, ఏదైనా బాధపడుతున్నావా, నువ్వు చూస్తూ
చూస్తే ఆ వస్త్రాలు బాగున్నాయి, ఏదో గొప్ప వ్యక్తిలాగా ఉన్నావు, చదువుకునే అమ్మాయిలాగా ఉన్నావు, ఏంటి బాధ? నువ్వు చెప్పనక్కర్లేదమ్మా. ఒకవేళ నీలాగా నేను నీ కన్న తండ్రి లాగా అనుకో, నాకు చెప్పమ్మా నీ బాధ అనగానే ఆ వెంటనే ఆమెలో ఆ సుడులు కన్నుగా తిరిగి ఒక్కొక్క చుక్కలు రాలుతున్నాయి. ఆమేన్. అయ్యా, నేను చిన్న మాటకు విడిచిపెట్టి నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి నన్ను క్షమిస్తాడా క్షమించడా అని టెన్షన్ పడుతున్నాను. ఆ ముసలి వ్యక్తి అంటున్నాడు కదా, అమ్మా నీ తండ్రి దేవుడు అతనికి రాతి గుండెనివ్వలేదే, అతనికి రాతి గుండెనివ్వలేదు, ఇదిగో మాంసపు గుండెనిచ్చాడు, క్షమించే హృదయాన్ని ఇచ్చేసాడు, తప్పకుండా క్షమిస్తాడమ్మా అని ఇదిగో ఆమెను బలపరిచాడు. ఆమె ట్రైన్ రానే వస్తుంది వస్తుంది వస్తుంది. 2 నిమిషంలో ఇదిగో జనగాం స్టేషన్ లో దిగగానే చెట్టు కనిపిస్తుంది. ఇదిగో నా కుమార్తె ఒక స్టార్ కడితే అది కనపడదు అని చెట్టు నిండంతా ఎక్కడ సందు లేకుండా ఆ స్టార్స్ ఒక్కొక్కటిగా చెట్టు అంతా కట్టేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ తల్లిదండ్రులు కూడా ఆ ప్లాట్ఫామ్కి వచ్చి ఆమెను కూతురు తీసుకొని ఇదిగో వారు వెళ్ళిపోయారు. నిజంగా అలా ఆ కన్న తండ్రి అలా చేస్తే మన పరమ తండ్రి ఇంకా ఎలా చేస్తాడు? దేవుడు పెట్టారా? ఆ కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటే దైవ సంగమా, దేవుడు పెట్టారా, నీ పోలిక మన ఆయన పోలిక చొప్పున చేయబడిన తన కుమారుడు కనుక, తన ఆత్మ మనలో ఉంది కనుక, తన ఆత్మ మనకి ఇచ్చాడు కనుక మనను నిజంగా అనాథలుగా విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇదిగో దేవునికి మొరపెట్టలేని స్థితిలో ఉన్నావేమో, ఇదిగో వెంటనే క్షమాపణ పొందుకో. ఇదిగో రాజా దేవా, నా తండ్రి నన్ను కూడా క్షమించు ప్రభు అంటే ఆ కూతురు క్షమించిన దేవుడు నిన్ను కూడా ఈ మధ్యన కాల సమయంలో ఎట్టి పరిస్థితులైనా నేను క్షమించగల దేవుడు ఆ పరమ తండ్రిగా ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలా ప్రేమన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము నిజంగా దిగులు పడకూడదు. మనము ఓటమి కాదు, మనము ఓడిపోతున్నామని మనము ఇంకా నిరాశకులోకి వెళ్ళిపోకూడదు. మనము గెలవాలి, ప్రతి విషయంలో గెలవాలి, విశ్వాస విషయంలో గెలవాలి, ఆత్మీయ పోరాటంలో గెలవాలి. మనం ఓడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అబ్రహం లింకన్ గారు 11 సార్లు ఓడిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయన సర్పంచ్ గా ఓడిపోయాడు, వార్డ్ మెంబర్ గా ఓడిపోయాడు, వ్యాపారంలో ఓడిపోయాడు, ఆరోగ్యంలో ఓడిపోయాడు, ఇదిగో అసెంబ్లీకి పోటీగా చేసి ఇదిగో ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు, ఆఖరిగా ప్రెసిడెంట్ గా అమెరికాకు పోటీ చేసి ఓడిపోయాడు. 4 సార్లు ఓడిపోయాడు. 5వసారి 11వసారి ఇదిగో అమెరికాకు ప్రెసిడెంట్ గా ఇదిగో ఆయన మరి ఓటు వేసి అతడు ఇదిగో అమెరికాకు ప్రెసిడెంట్ గా దేవుడు అతన్ని దీవించేశాడు. నమ్ముతున్నారమ్మా? ఓటమి కుంగుదల కాదండి అమ్మా. పడిపోయిన వారు ఎవరు చెడ్డవారు కాదు. ఆమె కారున్నంత మాత్రాన గొప్పవారు కాదండి అమ్మా. బైక్ ఉన్నంత మాత్రాన పేదవారు కాదండి. గుడిసె ఉన్నంత మాత్రాన పేదవారు కాదు. బంగ్లా ఉన్నంత వారు గొప్పవారు కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము నిజంగా అప్పుడప్పుడు కొన్ని మన ఆత్మీయ జీవితంలో మనం తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దేవునికి దూరంగా ఉంటాం. నమ్మండి, ఇది అందరికీ వర్తించబడుతుంది. ఆమేన్. ఇది ఎవరు అలా మనము దేవునికి దూరంగా ఉండకూడదు. పాపమును ఒప్పుకొని, తప్పును ఒప్పుకొని క్షమించగల దేవుడు మన దేవుడు. ఆ కుమార్తెను ఆ కన్న తండ్రి ఎలా మన ఇంటికి తీసుకున్నాడో మన దేవుడు కూడా అలా క్షమించగల దేవుడు అంటే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాము ఈరోజు తప్పు చేస్తాను, వారిని గాయపరచాను, వారి దగ్గర నేను దొంగతనం చేశాను, వారి దగ్గర నేను అది చేశానని కొంతమంది మందిరానికి రాక భర్తలు తిట్టి, కొంతమంది భార్యను తిట్టేసి, కొడుకులు కొట్టేసి అలా దూరం వెళ్ళిపోతారు, మందిరం రాకుండా పోతూ ఉంటారు. కానీ ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఇక్కడికి రావాలి, నువ్వు ఇక్కడినే క్షమాపణ కోరుకోవాలి. ఆమేన్. అందుకే దేవాది దేవుడు ఏం చెప్పాడో, ఒకరి తల్లి వల్లే నేను ఆదరిస్తాను, యెరూషలేములోనే నువ్వు ఆదరించబడతావు. యెరూషలేము అనగా సంఘానికి సాదృశ్యమై ఉంది. సంఘంలోనే నీకు స్వస్థత కలుగుతుంది, సంఘంలోనే నీకు సమాధానం కలుగుతుంది, సంఘంలోనే నీకు
ఆమేన్. హల్లెలూయా. ఇష్టానికి ఇచ్చిన వాగ్దానం ఒక తల్లి వలె నేను ఆదరిస్తానని, ఇదిగో ఒక తల్లిని పోల్చి అమ్మ కమ్మనీయమైన ఒక అమ్మ ప్రేమ ఆదరణ దేవుడు తెలుసుకొని నేను నీకు తల్లిలాగా నేను ఆదరిస్తాను, నేను బలపరుస్తానని దేవాది దేవుడు ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆదరణ లేకున్నావా? ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదరణ లేనిదానా, ఇదిగో కుట్టబడిన దానా, గాలి చేత వాన చేత ఇదిగో కుట్టబడిన దానా, ఇదిగో నేను ఆదరణను అనుగ్రహించు దేవుడను. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిని నీలాచలంతో కట్టబోతున్నాను, పునాదుల కూట కొమ్మలతో నీ ఇంటిని పడిపోయిన దాన్ని మరలా కట్టబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు పడిపోయిన గుడారాన్ని లేవనెత్తిన దేవుడు, దావీదు పడిపోయిన జీవితాన్ని ఆయన మళ్ళీ కట్టే దేవుడు. మన దేవుడు ఇదిగో కట్టే దేవుడు కానీ కూల్చే దేవుడు కాదట. ఆయన ఆదరించే దేవుడే కానీ బలపరిచే దేవుడే కానీ కుంగదీసే దేవుడు కాదట. మనుషులు కుంగదీయవచ్చు, మనుషులు ఏదైనా చేయవచ్చు, మనుషులు చీపోనవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను బలపరుస్తును, నిన్ను ధైర్యపరుస్తును, నా దక్షిణ హస్తము నా నీతిగల హస్తము నీ మీద చాపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు పర్వతములు తొలగినను మెట్టలు కత్తరిల్లినను నా కృప విడిచిపోదు. ఆమేన్. ఆ కింది వచనంలో కొట్టబడిన దానా, గాలి చేత వాన చేత కొట్టబడిన దానా, ఆదరణ లేని దానా, ఆదరణ నీకు అనుగ్రహించబడుతుంది. ఎవరైతే ఇక్కడ ఆదరణ కోల్పోయారో, ఎవరైతే బాధతో కోల్పోతున్నారో, వ్యాధితో కోల్పోతున్నారో, సమస్యల మీద భారం వేసి ఇదిగో ఎంత ఏమి చేసుకుందామనే వారితో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డారా, ఇదిగో అలాంటి పరిస్థితిలో దేవాది దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మనుషుల చేత నిన్ను క్షీణించవచ్చు కానీ నా ఆత్మ చేత నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త, యోహాను సువార్త 14:16 చదవటమ్మా. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆత్మ స్వరూపి ఆత్మ చూడదు. ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్పనుకుంటున్నామా. లోకమాట ఆదరణ కొరకు ఎదురు చూస్తుందట. అమ్మా, లోకమాట ఆదరణ ఎవరైనా ఇస్తారా, ఎవరైనా వస్తారా, ఏదైనా నాకు సాయం చేస్తారా, కష్టంలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, ఎవరైనా సలహా ఇస్తారా, ఎవరైనా ఓదార్స్తారా అని లోకము విచారమైన లోకంగా ఉందట. ఆమె ఆదరణ లేక ఉంటున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవాది దేవుడు ఆదరణ అనుగ్రహించే దేవుడుగా మనకున్నాడు. ఆమేన్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమాన్ని చాలా మంది వస్తారు, చాలా మంది ఇదిగో అమ్మ అని సంబోధిస్తే ఆ మాటలు చెప్పి వెళ్తారు. కానీ దేవాది దేవుడు ఎలా అంటే ఆయన యుగ సమస్త వరకు నీకు తోడుగా ఉంటాడట. ఆమేన్. తల్లి వచ్చిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన నిన్ను విడివని దేవుడనని నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంట్లోనట నానమ్మ చనిపోయినప్పుడు తాత ఏడుస్తున్నాడట. నానమ్మ చనిపోయినప్పుడు తాత ఏడుస్తున్నాడట. ఈ తాత ఏడుస్తుంటే ఈ చిన్న మనవడు తాతయ్య ఎందుకు ఏడుస్తున్నావు, ఆ కన్నీళ్లు తుడుచుకో. ఆ లేత చేతులతో ఆ కన్నీళ్లు తుడుస్తుంటే ఆ తాత కింద ఆదరణ, ఆ లేత చేతులు ఆ తాతను తుడుస్తుంటే
దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఎంత ఆదరణ కలిగింది ఆ తాతకు. ఆమేన్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను ఒక సందర్భంగా చెప్పడం జరిగిందండి. ఏంటి, తన భార్య చనిపోయిందండి. ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, శ్రీను తమ్ముడు ఉన్నారు. ఆ ఫాదర్ ఏమో ఎటో పోయించాడు, అంత చెప్పలేకపోతున్నాను అని నాకు వాక్యం ఇచ్చేసాడు. అయ్యా మీరు పెద్దవారయ్యా, ఫాదర్ మీరు చెప్తారు, మీరు చెప్పండి అయ్యా అని నాకు వాక్యం ఇచ్చేసాడు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఈ ఆనందం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ తాతయ్య ఏడ్చేశాడు. నిజంగా నేను ఆదరించబడ్డానయ్యా, నిజంగా నాకు దేవుడు మాట్లాడాడయ్యా, నా మనవుడు నిజంగా నా కన్నులు తుడిచేశాడయ్యా అని ఆ తాతగారు వాక్యము ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. నమ్ముతున్నారమ్మా? నేను ఆదరించబడ్డానయ్యా, నేను బలపరచబడ్డానయ్యా, నా భార్య పోయిన స్థితిని మర్చిపోయి దేవుడే నన్ను ఆదరించాడు, దేవుడే నాకు ధైర్యం ఇచ్చాడు. నా భార్య పోయినా కూడా నా దేవుని మాటల చేత నేను ఆదరించబడ్డాను అని అతను సాక్ష్యం చెప్పాడండి. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మీరు ఆదరణ పాత్రలుగా మార్చబడాలి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. ఆమేన్. ఇదిగో ఆదరణీయపడుతున్న వారికి ధైర్యం చెప్పండి. ఆమేన్. మంచి మాటలతో వారిని బలపరచండి, ధైర్యపరచండి, ఒక ఊతనివ్వండి, ఒక చేతనివ్వండి. నీ మాటల చేత, కుంభుగల చేత మాటలు కాక ధైర్యం అనే మాటలు, ఆదరణమైన మాటలు. నిన్ను దేవుడు ఒక ఆదరణ పాత్రగా మార్చుకోబోతున్నాడు. ఆమేన్. నువ్వు అదనీయ మాటలు మాట్లాడక ధైర్యం గల మాటలు మాట్లాడి పై దైవ సంగమా, దేవుని మీద వారిని మీరు బలపరచబడాలి. ఆమేన్. దేవుడు నిన్ను ఒక ఆదరణ పాత్రగా వాడుకోబోతున్నాడు. ఎంతో మంది ఆదరణ లేని వారు ఉన్నారు, దిక్కు లేని వారు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, యవ్వన కాల స్త్రీలో భక్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, కొమ్మలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారికి ఆదరణ ఇవ్వాలి. ఆదరణ పాత్రగా నీవు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, సంఘములోనే నువ్వు దీవించబడాలి, సంఘములోనే నువ్వు ఆశీర్వదించబడాలి. సంఘ విశ్వాసంలో ఒక సేవకుడు చనిపోయినప్పుడు పాస్టర్ కూర్చొని ఇదిగో అతని పక్కన విశ్వాసి ఇదిగో పాస్టర్ను బలపరుస్తుంది. అమ్మా, ఇదిగో దైవ సేవకుడు పరలోకం వెళ్తున్నాడమ్మా, ఆకాశం దాటి వెళ్తున్నాడమ్మా. ఆరాధనలో ఆమె చెవులో ఉండగా ఆమెలో గొప్ప ఆదరణ వచ్చి బలము పొందుకొని అందరినీ దేవుని స్తుతించి దేవుని నామాన్ని ఘనపరిచిందండి. ఆమేన్. సంఘంలోనే నువ్వు ఆదరించబడాలండి. ఆమేన్. ఆ వాస్తవమును ఇదిగో విశ్వాసులు బలపరిచి, అమ్మా మన సేవకుడు ఒక సైన్యం వలె, ఒక వీరుని వలె ఇదిగో ఆ నిత్య రాజ్యంలో వెళ్తున్నాడమ్మా, నేను చూస్తున్నాను, ప్రవచించాను, చప్పట్లు కొట్టిగానే ఆ సహోదరి కూడా ఆ దర్శనాన్ని దేవుడు చూపెట్టి ఆమెను బలపరిచి ఆదరించేశాడండి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆదరణ కర్త దేవుడు ఉన్నాడండి. ఆమేన్. నువ్వు ఏ ఆదరణ కోల్పోయావో ఆయన నీకు ఆదరణ అనుగ్రహించే దేవుడు. నువ్వు అనాథవు కావు, దిక్కులేని వారము కావు. ఆమేన్. మనం ప్రణదయబడిన వారమైనను మన దేవుడు, మన లేవనెత్తే దేవుడు మనకున్నాడు. మన దేవుడు సజీవుడు. ఆయన పరమతండ్రి అనే అప్పుపూర్వకంగా మనం పిలుచుచున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆదరణగా మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళలేదు, పరలోకానికి ఇంకా ఆహ్వానము అవలేదు. ఇదిగో ఆ శిష్యులు ఇదిగో తమ వృత్తిని చాపలు పడడానికి వెళుతున్నారు. దేవుడు వారికి ప్రత్యక్షము అంతముందు కాలేదు. దేవుడు చనిపోయాడనే ఒక తీర్మానం చేసుకొని పేతురు చాపలు పట్టుకోవడానికి పాత వల తీసుకొని ఆ సముద్రానికి వెళ్ళి వారు వల వేస్తున్నారు. రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది. కానీ ఇక్కడ కూడా యోహాను సువార్తలో 20 రాయబడింది, మన లూకా సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. అది దేవుడు బతుకున్నప్పుడు, ఇది దేవుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మస్వరూపుగా తిరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయా. అమ్మా, ఆయన బ్రతుకున్నప్పుడు కుడి వైపున చాపలు వలవేయండి అని చెప్పిన సత్యం, బ్రతుకు
పిమ్మట ఆయన అరుణు కాకముందు ఆయన ఆత్మస్వరూపిగా వారి ఎదుకు వస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పేతులందరూ వారు రాత్రి వేళ ఆ వలలు వేస్తున్నప్పుడు ఒక చాప రాక ఇదిగో వారు అలాగనే ఇదిగో ఆ పరిస్థితిలో ఓడల మీద కూర్చున్నారట. దేవాది దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏమని చెప్తున్నాడంటే, ఓ పిల్లలారా, ఓ చిన్న పిల్లలారా, నా బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఏమైనా చేపలు ఉన్నాయా, ఆహారము నాకు కావాలి యేసు ప్రభువు అనగానే, అయ్యో మేము రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఇదిగో ఒక చేప కూడా దొరకలేదంటే మీరు కుడి పక్కన వల వేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది యేసు ప్రభు స్వరము, అది వారిని స్వరము, యేసు ప్రభు స్వరము. ఇదిగో అది గుర్తు పట్టేశారు, ఇది యేసు ప్రభు స్వరమే. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసయ్య వారికి మూడోసారి ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెంటనే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి వల కుడి పక్కన వల వేయగానే విస్తారమైన చేపలు ఒడ్డుకు చేర్చబడక ముందే, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొట్టేదమ్మా, ఒడ్డుకు చేర్చబడక ముందే అక్కడ చల్లని గాలి సముద్రంలో, ఇదిగో గాలి అలా నిప్పు రాల్చబడకూడదు. నిప్పు అలా పెట్టినా కూడా అది చలార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిప్పు అక్కడ ఉండదు, మంట పడదు. కానీ దేవాది దేవుడు సృష్టికర్త, భూమి ఆకాశములు కలగజేసిన దేవుడు ఇదిగో అక్కడ నిప్పును రాజపెట్టి వారు ఒడ్డుకు రాకముందే ఆ చేపలు కాల్చి రొట్టెలు కాల్చి వారికి వడ్డించి వారికి భోజనం పెట్టేశాడు. మా గట్టిగా చెప్పలు ఉంటేనమ్మా, ఏం చేసాడమ్మా, వారు ఒడ్డుకు రాకముందే, ఒడ్డుకు చేపలు రాకముందే ఇక్కడ చేపలు కాల్చాడు, రొట్టెలు కాల్చాడు, వారికి ఆహారం పెట్టేశాడు. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ అలాగనే ఉంటుందండి. అమ్మా, నువ్వు ఆకలితో ఉంటే నీ మీద జాలి పడతాడు. నువ్వు ఉద్యోగం లేదా, నీ కుటుంబంలో శుభాలు లేవా, నీ కుటుంబంలో కలవరమా, ఇబ్బంది, వ్యాధ, భక్తుతో సమాధానం లేదా, బాధతో సమాధానం లేదా, దేవుడు సమాధానకర్తగా నీకు రాబోతున్నాడు. ఆదరణ కోల్పోయావా, అందరి చేత దేశించబడుతున్నావా, హింసించబడుతున్నావా, దేవాది దేవుడు నీ కుటుంబంలో ఒక ఆదరణగా రాబోతున్నాడు. ఆయన పేరే ఆదరణకర్త. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.